నేను మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో ఉన్నానండి. అసలు ఈ ఊరికి పిల్లలమర్రి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సుమారు 5 ఎకరాల ప్లేస్లో ఒక మర్రి చెట్టు స్ప్రెడ్ అయి ఉంటుందండి. ఆ మర్రి చెట్టు సాధారణంగా మనం ఒక మర్రి చెట్టు ఊడలు భూమిలోకి దిగితే అక్కడ నుంచి ఇంకొక చెట్టు పుట్టుకొస్తుందని ఆ ఊడల్ని కట్ చేస్తూ ఉంటారు సాధారణంగా. కానీ ఇక్కడ ఎవరు కట్ చేయకపోవడం వల్ల ఆ మర్రి చెట్టు భూమిలోకి ఊడలు దిగి మొత్తం 5 ఎకరాల ప్లేస్లో స్ప్రెడ్ అయి ఉందండి. కానీ ఇప్పటికీ ఈ చెట్టు మదర్ ట్రీ ఏదనేది ఇప్పటివరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారండి. ఎందుకంటే ఇది సుమారు 700 సంవత్సరాల క్రితం చెట్టట. చూడటానికి చాలా అందంగా ఉంది కదా. మరి ఈరోజు మన మా ఊరు రుచులు పార్టిసిపేట్కి హాయ్ చెప్పేద్దామా? ఇంత మండు టెండలో కూడా నేను చాలా చల్లగా చెట్ల మధ్యలో కూర్చున్నానండి. అసలు ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నారా? మహబూబ్ నగర్లో ఉన్న అనిత గారి ఇల్లు అండి. ఒకసారి హాయ్ చెప్పేద్దామా అనిత గారికి? హలో అండి అనిత గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు చాలా అందంగా డెకరేట్ చేశారండి మీ టెర్రస్ ని. మీకు ఇష్టమా ప్లాన్స్ అంటే? నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే కదా. చేస్తాను, ఇంక అట్లనే చేస్తాను. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు ఇలా ఇంత చక్కగా ఇంట్లో ఎవరు పెట్టుకోవట్లేదండి. చాలా కాలం తర్వాత చూస్తున్నాను ఇంత ఆకుకూరలు ఇంట్లోనే, కూరగాయలు ఇంట్లోనే పండించుకొని తినాలన్న కాన్సెప్ట్ తోనే నేను ఇది చేసుకున్నాను. ఆ ప్లాన్ తో మీరు చేసుకున్నా ఇదంతా. మరి ఈ రోజు నా కోసం ఏం స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు? తెలంగాణలో ఇది చాలా స్పెషల్ అండి. తెలంగాణ స్పెషల్ తెలంగాణ కలి అంబలి. ఇది ఈ రోజు నుంచి వచ్చింది కదా, గత 50 years నుంచి అంబలి అనేది తెలంగాణలో. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కోసము రాగులు రాగి జావా తాగాలి అని చెప్పేసి స్పెషల్గా తాగుతున్నారు. కానీ ఇది చాలా పాతకాలం వంటకము. వాళ్ళు ఈ రోజు కూడా అంత గట్టిగా ఉన్నారు అంటే ఆ అంబలి తాగడం వల్ల. అయితే మామూలుగా ఇప్పుడు అంబలి ఎట్లా చేస్తున్నంటే ఉట్టిగా నీళ్ళల్లో ఉడకబెట్టేసి అంబలి తెలుసు. అది కాకుండా కలి అనేది ఇక్కడ స్పెషల్. కలి అంటే ఏంటండి? కలి అంటే తెలంగాణలో ప్రతి ఇంట్లో కూరాడుకుండా అంటే అమ్మవారిని పెట్టినట్టు వారంలో ఒక 3 సార్లు కడిగి బొట్లు పెట్టడం. కలి తయారు చేయడం ఎట్లా అంటే బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఫస్ట్ కడిగినవేమో సింకులో వడపోసుకొని తర్వాత కడిగిన నీళ్లు ఆ కుండలో పోయాలి. కుండలో స్టోర్ చేసుకుంటాం. కుండలో స్టోర్ చేయాలి. తర్వాత అన్నం వార్చిన గంజి దాంట్లోనూ పోయాలి. 2 రోజులు పులిస్తే అది కలి అవుతుంది. ఓకే కలి అంబలి. ఆ కూరాడకుండా అనేది మా ఇంట్లో పెళ్లిళ్ళైనా ఏదైనా ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టు అక్కడ నైవేద్యం పెట్టుకొని మీరు అమ్మవారిలో పూజిస్తారు. కుండను గృహప్రవేశాలు అయినప్పుడు కానీ ఎప్పుడైనా అది ఒకవేళ ఇప్పుడు అంటే సిటీలలో అయిపోయి ఇప్పుడు అవి ట్రెడిషన్ లేదు ఇళ్లలో. కానీ పెళ్లిళ్ళప్పుడు మాత్రం ఒక కుండ ఆ రోజు కన్నా తెచ్చి పెట్టి అమ్మవారి ఆ రోజు పూజ చేసి తర్వాత తీసేస్తారని పెళ్లిళ్ళల్లో కొన్ని కుండలు తెచ్చుకుంటాం మేము. ఆ కుండలతో పాటు కూరడు కుండ అనేది అది కూడా మేము తెచ్చుకొని దాన్ని పూజ చేసుకొని పెళ్లి అంతా అయిపోయి అన్ని తీసే రోజు దాన్ని తీస్తారు. కలి అంబలికి ఇంత పెద్ద స్టోరీ. కలి అంబలి కంటే ముందు ఆ కుండకి అంత స్టోరీ, దాని లోపల కలికి అంత స్టోరీ, దాని తర్వాత అంబలి యాడ్ అయ్యింది. తర్వాత దాంతో అంబలి ఇంకా హెల్త్ కు మంచిది. మామూలుగా రాగి అంటేనే చలువ, అండ్ ఇప్పుడు కలి కూడా కలుస్తుంది కాబట్టి ఇంకా చలువ. ఈ సమ్మర్ కి చాలా మంచిది ఇది. అండ్ ఇంట్లో నార్మల్ గా కూడా చేసుకోవచ్చు కదా ఇది? చేసుకోవచ్చు, కాకపోతే కుండలోనే చేయాలి. నార్మల్ గా స్టోర్ చేసుకొని ఈ సమ్మర్ వరకు అట్లా చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఇప్పుడు కూడా సమ్మర్ ఇప్పుడు చాలా హీట్ గా ఉంది కదా, ఇలాంటివి తీసుకుంటే కూడా మనకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటండి? కలి కొంచెం వాటరు, రాగి పిండి. నేను కలి పులవలేదని కొంచెం పెరుగులో నానేసాను పులుపు కోసం. లేకపోతే ఉట్టి కలి సరిపోతుంది. కలి ఒక 3 days అలా పెట్టేస్తే పులిస్తే పెరుగు అవసరం లేదు. మామూలు వాటర్ లో పొడి అదే కలిపేసి పోయొచ్చు అంతే. ఇంకా వేరే ఎక్కువ ఐటమ్స్ లేదు, చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగిద్దాం. ఇది పెట్టేనా? పెట్టేసి నెక్స్ట్ అండి తర్వాత ముందుగా పులియబెట్టిన కలి వేద్దామా? వేస్తాం.
దాంట్లో కొన్ని వాటర్ వేద్దాం. కొన్ని వాటర్ వేనా? కొన్నేయా? కొన్ని. ఓకే. ఇంకా ఏం స్పెషాలిటీ ఉందండి కుండ గురించి? ఇంట్లో గృహప్రవేశం, ఇంట్లో వస్తున్నాము గృహప్రవేశం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆ కుండ పట్టుకొని ఇంటికి ఆడపడుచు ఆ కుండ పట్టుకొని ఆమె ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాతనే మేము కట్టుకున్న వాళ్ళం ఎంటర్ అవుతాం. ఓకే. ఆమె కుండ పెట్టిన తర్వాత ఆమెకు బట్టలు పెట్టి పంపించడం. ఓకే ఓకే. తప్పకుండా ఆడపరిచే తేవాలి. ఆడపరిచే తేవాలి. ఎవరిది వాళ్ళు కొనుక్కునేది కాదు. ఆడపడుచు తేవాలి. ఆమెకు మళ్ళీ సారి అన్ని ఆమెను సంతోష పెట్టాలి. చాలా హిస్టరీ ఉందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి వేయాలండి అందులో? నెక్స్ట్ ఇంకేం లేదు, కొంచెం ఉప్పు వేద్దాము. ఉప్పు ఇప్పుడే వేయమంటారా? వేసి. ఓకే, సరిపోతుందా? ఒక స్పూన్ చాలు. అండ్ ఇది అంబలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే కూడా చాలా హెల్దీ కదా? చాలా చాలా హెల్దీ. అసలు పూర్వము ఎవరు బ్రేక్ఫాస్ట్ అనేది తినేవాళ్ళు కాదు. ఇది 2 గ్లాసులు తాగి వ్యవసాయం పనులకు పోయేవాళ్ళు. ఉదయం నుంచి ఎండలో పని చేసినా కూడా ఆ ఎండ సోడా అవన్నీ కొట్టేటి, అంటే వడదెబ్బలు అవన్నీ ఉండవు అన్నట్టు ఇది తాగితే. ఓకే, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా మనం ఇది అంబలి తీసుకుని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే కూడా చాలా మంచిది. ఇప్పుడు డైటింగ్ చేసే వాళ్ళకి అండ్ నార్మల్ గా కూడా చాలా హెల్తీ. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, ఇంకోటి అంత ఇప్పుడు రాగులు అని అంటున్నారు కానీ దీన్ని అసలు తెలంగాణలో తైదలు అంటారు. తైదలు అంటారు. ఇది అంబలి అనరు. అంబలి కానీ రాగు పిండి ఉంది చూడండి, పిండిని దేనితోనైతే తయారు చేస్తారో అది రాగులు అని ఇప్పుడు ప్రాచీనంలోకి వచ్చింది. కానీ యాక్చువల్ గా దాని పేరు తైదలు. ఓకే, యాక్చువల్ ఫస్ట్ నేమ్ దాని తైదలు. ఇంకా తర్వాత అన్ని రాష్ట్రాలు అన్ని కలిసి దాన్ని ఒక రాగులు అని రాగులని పేరు మార్చేసారు అన్నమాట. మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? రెగ్యులర్ గా అసలు మా అత్తమ్మ నేర్పించింది ఇది. మీ అత్తయ్య గారు నేర్పించారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా కాదు, అసలు పెద్ద పెద్ద కుండలు పెట్టేసి. చాలా మంది అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. జాయింట్ ఫ్యామిలీ కాదు వీళ్ళు. ఇప్పుడు అంబలి కేంద్రాలని పెడుతున్నారు. ఇప్పుడేమో ఫ్యాషన్ కి అంబలి కేంద్రాలని ఓన్లీ ఏమంటారు ఫొటోస్ కోసము, పబ్లిసిటీ కోసం. అప్పుడు అట్లా ఉండేది కాదు. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక్కొక్క దగ్గర ఇట్లా పెట్టేసి పొద్దుగాలు లేసి ఆడ పెట్టేసి దారిన పోయే వాళ్ళకి అందరికి పూర్వం 20-25 ఏళ్ల కిందనే మా మామయ్య వాళ్ళు ఎప్పుడో ఈ అంబలి కేంద్రాలన్నీ పబ్లిసిటీ లేక ముందుకే పెట్టేవారు. అది చాలా మంచిది. ఇది ఉడుకుతుంది కదండి? మసులుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ రాగి పిండిని, కలిపిన రాగి పిండిని ఓకే కొంచెం ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. ఇంక అయిపోయింది. అది వేసిన తర్వాత ఇంక అసలు మసలన్నీ పోకూడదు. అవునా? అంతే. ఓకే. లేకపోతే మళ్ళీ వేడి అయితే పగిలిపోతుంది. నీళ్లు వేరే పిండి వేరే అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు అది బాగా మసలిన తర్వాత వేసి వెంటనే బంద్ చేసేయాలి. పిండి వేసేసి బంద్ చేసేయాలి. ఆఫ్ చేయాలి. మళ్ళీ దాన్ని వేడి చేయకూడదు. వేడి చేస్తే పిండి వేరే నీళ్లు వేరే అవుతుంది. ఓకే ఓకే. పగిలిపోతుంది. రెడీ అయిపోయింది కదా? పగిలిపోతుంది అంతే. ఇది సింపుల్ కానీ చాలా హెల్తీ. అవును, సింపుల్ అండ్ హెల్తీ. ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక తీసుకోవాలండి? ఇలా వేడిది తీసుకోవచ్చు, చల్లగా తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు. ఓకే. దీంట్లో మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. ఓకే, ఇందులోనే మళ్ళీ మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దాన్ని ఇది తాగుకుంటూ కొంచెం మామిడికాయ ముక్క, పచ్చి ముక్క కానీ, మామిడి పండు ముక్క కానీ, మామిడికాయ పచ్చడి కానీ ఇట్లా పక్కన నాకుంటూ తింటే అసలు చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మరి ఇది చల్లగా ఇంతవరకు వెయిట్ చేద్దామా? నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? పచ్చి పులుసు. అది స్టార్ట్ చేద్దామా? ఈ కాలంలో చాలా మంది మర్చిపోయారండి ట్రెడిషనల్ ఫుడ్స్, ట్రెడిషనల్ అంతా. మీరు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ మాకు పరిచయం చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. జంక్ ఫుడ్స్ అందరూ అన్నీ తింటారు కానీ ఇలాంటి హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే చాలా హెల్తీ కూడా. అవన్నీ అన్వాంటెడ్ తీసుకుని కూడా వేస్ట్. అండ్ ఇప్పుడు అందరు నేర్చుకుంటున్నారు కూడా. అవన్నీ మానేశారు. ఆల్మోస్ట్ అందరూ మానేసి ఇవన్నీ నేర్చుకోవడం మీద ఇంట్రెస్ట్ పెట్టారనమాట. దానికి థ్యాంక్స్ ఈటీవీ వాళ్ళకే చెప్పాలండి. ట్రెడిషన్ అన్నీ మళ్ళీ పాత అన్నీ
గుర్తు చేసుకుంటూ మళ్ళీ ముందు తరాలకు పిల్లలకు అవును, ఇప్పుడు మర్చిపోయిన అవన్నీ మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు. నేను చూస్తా ఉంటాను రోటి పచ్చళ్ళని, నేను అది చూసి పెద్ద రోల్ తెచ్చుకున్నాను. రోల్ తెచ్చుకొని ఇంట్లో పచ్చడి రోట్లోనే నూరుకుంటున్నాను. అండ్ అది రోట్లో చేయడం వల్లనే అది అంత టేస్ట్ వస్తుంది. మన అంత వేస్ట్ అది, అదేదో అప్పటికప్పుడు పొళ్ళు అట్లనే. కానీ గ్రైండర్ నేను చాలా మటుకు వాడను, అంత రోట్లే వాడాను. ఇంకొకటి కట్టెల పొయ్యి ఇక్కడ పెట్టేసుకున్నాను పైన, టెర్రస్ పైన. కట్టెల పొయ్యి పెట్టుకొని నేను కట్టెల పొయ్యి పైన నాన్ వెజ్ ఏదన్నా ఉంటే, కట్టెల పొయ్యి అర్జెంట్ లేకపోతే కొంచెం టైం ఉంటే మాత్రం కట్టెల పొయ్యి ముందే చేసుకుంటాం. ఓకే అండి, నెక్స్ట్ వంట స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఇది దీంట్లో వేసేసుకుంటాం. ఓకే, ఇది అంబలి. అంబలి మామూలుగా దీన్ని ఆంధ్రాలో రాగి జావా అంటారు, ఇక్కడ తెలంగాణలో అంబలి అంటారు. అంబలి అంటారు. నెక్స్ట్ ఏంటండి? పచ్చి పులుసు అండి. పచ్చి పులుసు చేద్దామా? ఇది గిన్నె. ఓకే, చింతపండు గుజ్జు అండి. చింతపండు గుజ్జు వేసుకున్నారా? చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఫస్ట్. పచ్చి పులుసు స్పెషాలిటీ ఏంటండి? పచ్చి పులుసు అంటే ఇది కూడా సమ్మర్లో చల్లవ అండి. సమ్మర్లో పచ్చి పులుసు ఇప్పుడు మనకి ఏది తినాలనిపించదు. ఇది పచ్చి పులుసు అన్నం కొంచెం తిన్నా కడుపు నిండిపోతుంది. ఓకే, ఇది సమ్మర్ కదా, బయటికి వెళ్ళి వచ్చేసినాం అనుకోండి, ఇది తిన్నాం అనుకోండి, ఎంత అన్నమన్నా తినేసేయచ్చు. పచ్చి పులుసు సమ్మర్ లో ఏంటంటే డ్రై ఉంటే తినాలనిపించదు. నువ్వు ఇప్పుడు ఈ సమ్మర్ లో మనం సాంబారు, పప్పుచారు అవి కూడా తినలేము. అవును, తినలేము. ఇదైతే చాలా బాగుంటుంది. ఓకే, చింతపండు పులుసు ఎంత వేస్తున్నారండి? గుజ్జు అంతే పలసగా చేసుకోవాలి, అవసరం లేదు. ఓకే, కొన్ని నీళ్ళు దీంట్లో ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. కావాల్సినన్ని కదా? కావాల్సిన మన పులుపు పోయేంత వరకు. నెక్స్ట్ తర్వాత అక్కడ బెల్లము అది గ్రైండర్ చేసి పెట్టుకున్నాం. బెల్లము ఇంకేం గ్రైండ్ చేశారండి? బెల్లము 2 పచ్చిమిర్చి. ఓకే, బెల్లము 2 పచ్చిమిర్చి, ఉప్పు. అంటే దీంట్లో బెల్లం డైరెక్ట్ వేస్తే కరగదు. ఓకే ఓకే, పచ్చిమిర్చి అన్ని కలిపేసేస్తే ఉప్పు, బెల్లము, కారం 2 మిక్స్, 3 మిక్స్ అయిపోతాయి. 3 మిక్స్ అయితే ఇంకా కరగబెట్టడం అవన్నీ పని ఉండదు, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. ఓకే, స్పూన్ బెల్లము, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండర్ చేసి పెట్టుకుంటే ఇది ఎంత క్వాంటిటీ పడుతుందండి? ఇంకా కొంతమంది స్వీట్ గా ఇష్టపడతారు. ఓకే, కొంతమంది పులుపు ఉండాలి అనుకుంటారు. ఓకే, వాళ్ళ టేస్ట్ ని బట్టి. మేమైతే స్వీట్ గానే ఇష్టపడతారు. ఓకే, బెల్లం ఎక్కువ. కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ తక్కువ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ పల్లీల పొడి, నువ్వుల పొడి గ్రైండర్ చేసి పెట్టుకున్నాం. ఓకే, మామూలుగా పచ్చి పులుసులో ఈ పల్లీల పొడి, నువ్వుల పొడి వేయరు అనుకుంటా కదండి? కానీ తెలంగాణలో ఇది స్పెషల్. ఇది పచ్చి పులుసు అంటే ఇదే అండి. ఓకే, ఇది తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు అన్నమాట. అదే, 2 పల్లీలు, నువ్వులు 2 కలిపి పౌడర్ చేసుకున్నారు. స్టవ్ తో పని లేకుండా, అసలు పనే లేదు, చేసుకోవచ్చు. రాత్రి కళ్ళు మూసుకొని కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఇంక పోపు పెట్టాడు అంతే. ఓకే, పోపు పెడదామా? ఆయిల్ వేనా? ఇక్కడ తెలంగాణలో ఇవి 2 స్పెషల్. రాగులు తెలంగాణ కలి అంబలి, పచ్చి పులుసు. తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఫేమస్ అన్నమాట బాగా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నారండి? జీలకర్ర, ఆవాలు, పోపు. అంతే, పోపు కూడా పెద్ద పని ఏం ఉండదు. ఓకే, జీలకర్ర, ఆవాలు, ఒట్టి మిరపకాయలు. ఓకే,
మీరు రెగ్యులర్గా ఏ ఐటమ్స్ చేస్తుంటారండి ఇంట్లో? నేను నాన్ వెజ్ ఎక్కువ. నాన్ వెజ్ ఎక్కువ చేస్తుంటారు. నాన్ వెజ్లో కూడా కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటా కదా? నాన్ వెజ్ పచ్చి పులుసు చికెన్. పచ్చి పులుసు చికెన్. మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారనమాట ఇంట్లో. అండ్ మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారు? నాన్ వెజ్. మీరు కూడా నాన్ వెజ్ ఇష్టపడతారా? ఫస్ట్ చిటికెడు పసుపు. ఓకే, చిటికెడు పసుపు అంతేనా? కొంచెం కొత్తిమీర. కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసి. ఇప్పుడు మనం పోపులో ఏం వేసుకున్నాం? జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, కొంచెం పసుపు, కొత్తిమీర వేసుకొని వేసేసుకున్నాం. పచ్చి ఉల్లిపాయలు డైరెక్ట్గా వేసుకోండి అంతే. ఓకే, అన్ని పచ్చి పులుసు అన్నదానికి అన్ని పచ్చివి వేసుకోవాలి. పచ్చివి వేసుకోవాలి. ఉడికేది పోపు తప్ప ఏది లేదు. స్టవ్ తో పనే ఉండదు. ఇంకా మా నానమ్మ వాళ్ళైతే పోపు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు. పోపు కూడా పెట్టుకునే వాళ్ళు డైరెక్ట్ అంతే. పచ్చి పులుసు అంటే పచ్చిగానే ఉండాలి. అట్లా చేసుకునేవాళ్ళు. ఓకే, మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారండి? ఫ్రీ టైంలో అంటే యాక్చువల్గా పొలిటీషియన్. ఓకే, పొలిటీషియన్. ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఒక 1 year నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒక దానికి కంటెస్ట్ చేసి అది అయిపోయింది. సరే కానీ మా నాన్న అందరు పొలిటీషియన్స్ అన్నట్టు. అమ్మగారు నాన్నగారు అందరు అయితే బిజీగా ఉంటారనమాట చాలా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లో తీసుకున్నామా? పచ్చి పులుసు కలి అంబలి టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా. హెల్దీ ఫుడ్. ఫస్ట్ చేద్దాం. ఫస్ట్ అంబలి. మామూలుగా నేను రాగి జావ తాగానండి. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. మేబీ మీరు కలితో చేయడమేమో. చాలా ఫ్లేవర్ కూడా చాలా తెలుస్తుంది. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పచ్చి పులుసు. వావ్, చాలా కమ్మగా ఉందండి. మీరు చెప్పారు కానీ ఇందాక రైస్లో వేసుకొని తింటే ఇలాగే తాగేయాలనిపిస్తుంది నాకు, అంత టేస్ట్గా ఉంది. అండ్ మీరు నువ్వుల పొడి, పల్లీల పొడి కూడా వేశారు కదా, ఆ ఫ్లేవర్ మాత్రం టూ మచ్గా తెలుస్తుందండి. పచ్చి పులుసు మాత్రం అద్దరగొట్టేశారండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. అండ్ ఇదేంటండి మామిడికాయ ముక్కలు అన్నట్టు ఈ అంబలితో పాటు నంజుకొని అంటే పక్కకు తాగుతూ అది తింటే చాలా టేస్ట్. కాంబినేషన్ అది. ఓకే, కాంబినేషన్. మామిడి పండు ముక్కలు ఉన్న మామిడి పండు అయినా మామిడికాయ అయినా దానికి కాంబినేషన్. సమ్మర్ సీజనల్ ఫ్రూట్, సీజనల్ అది, సీజనల్ గా ఇది చాలా బాగుందండి. చాలా ఎంత టేస్టీ అంటే ఇప్పుడు వరకు నేను అనుకున్నాను పచ్చి పులుసు జస్ట్ నార్మల్గా ఉంటుందని, కానీ మీరు అన్నారు కదా తెలంగాణ పచ్చి పులుసు, చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. కలి అంబలికి కావాల్సిన పదార్థాలు: పెరుగులో నానబెట్టిన రాగి పిండి, కలి, ఉప్పు. కలి అంబలి తయారీ విధానం: స్టవ్ మీద గిన్నె పెట్టి 2 గ్లాసుల కలి, 1 గ్లాస్ నీళ్లు, ఉప్పు వేసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత పెరుగులో నానబెట్టిన పిండి వేసి కలిపి దించుకుంటే కలి అంబలి రెడీ. పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు: చింతపండు రసం, పోపు దినుసులు, బెల్లం, ఉప్పు, పల్లీల పొడి, పసుపు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. పచ్చి పులుసు తయారీ విధానం: చింతపండు రసం తీసుకుని అందులో 2 పచ్చిమిరపకాయలు, పేస్ట్ చేసిన బెల్లం, ఉప్పు వేసి చింతపండు రసంలో మిక్స్ చేసుకోవాలి. తర్వాత పల్లీల పొడి, నువ్వుల పొడి వేసుకుని కలుపుకోవాలి. తర్వాత పోపు పెట్టుకుని లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటే పచ్చి పులుసు రెడీ. అనిత గారు, ఇంత మంచి ట్రెడిషనల్ ఐటమ్స్ నాకు పరిచయం చేసినందుకు మా ఊరు రుచుల తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. మా తరఫున ఈటీవీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. చాలా అవకాశం
మహబూబ్నగర్లో వచ్చి చేసినందుకు, మాకు ఇచ్చినందుకు మరీ మరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మరి ఇంత మంచి మెమరబుల్ మూమెంట్ మనతో ఎప్పుడు గుర్తుండాలి కదా, అందుకే ఒక సెల్ఫీ దిగుదాం. అంతరించిపోతున్న సాంప్రదాయ రుచుల్ని అందరికీ పరిచయం చేస్తూ అలరిస్తున్న మా ఊరు రుచులు త్వరలో రాయలసీమలో అడుగు పెట్టనుంది. కర్నూలు పరిసరాల్లో అరుదైన రాయలసీమ రుచుల్ని పరిచయం చేయాలనుకునేవారు వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 8464019555. అదండి సంగతి. ఈ ఎపిసోడ్ మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. నా ఫుడ్ జర్నీ మాత్రం ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీరు మళ్ళీ మళ్ళీ ఎపిసోడ్ని చూడాలనుకుంటే జస్ట్ సింపుల్ www.youtube.com/etvabhiruchi లేదా www.facebook.com/etvabhiruchi లేదా www.twitter.com/etvabhiruchi.